నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన. భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రెస్ మీట్. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు. ట్రంప్ ఆదేశాలతో 500 మందికి పైగా అరెస్ట్. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన నిర్వహించారు. ప్రశాంతంగా నిద్రపోయేటువంటి రైతు ఇవాళ ఆందోళనతో కూడినటువంటి జీవితాన్ని గడపవలసి వస్తూ ఉంది. కరెంట్ వచ్చేది నమ్మకం ఉండదు, పెట్టుబడి వచ్చేది నమ్మకం ఉండదు, రుణమాఫీ అయ్యేది నమ్మకం ఉండదు, బోనస్ వచ్చేది నమ్మకం ఉండదు, పంటల కొనుగోలుకు నమ్మకం ఉండదు, పంటలకు పత్తి కానీ మక్క కానీ ఇంకే పంట కానీ మద్దతు ధర రాదు. ఈ అనిశ్చిత పరిస్థితి రైతుకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది, రైతుకు ఉండేటువంటి ధైర్యాన్ని దెబ్బతీస్తున్నది. ఇగో ఆ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. తాత్కాలికంగా ఈ ప్రభుత్వం ఈ ఇబ్బందులు పెడుతుండవచ్చు, మనం జాగ్రత్తగా లేని కారణంగానో ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితులలో దుష్ప్రభావాలను దుష్ప్రచారాలను నమ్మబట్టో మనం సర్కారును చేజార్చుకొని ఇలా పశ్చాత్తాపడుతున్నాం. దానికి పరిష్కారం చావులు కాదు, దానికి పరిష్కారం మాట ఇచ్చి నిలబెట్టుకోలేని ఈ సర్కారును నిలదీయడము, పోరాటం చేయడమే మనం చేయాల్సిన పని తప్ప ధైర్యం వీడొద్దు అని చెప్పి ఈ బాధిత కుటుంబాలను చేరుకొని వాళ్ళను ఓదార్చి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉండేటువంటి రైతాంగానికి మా పార్టీ తరఫున కానీ రైతు సంఘాల తరఫున కానీ ఒక గట్టి నమ్మకాన్ని భరోసాని ఇచ్చి ముందుకు సాగుదామని చెప్పడానికే మేము పర్యటన పెట్టుకున్నాం. మా పార్టీ తరఫున వేసినటువంటి ఈ కమిటీ బృందం అంతా కూడా 9 మంది ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ నేరేడుగొండ మండలం, అదేవిధంగా గుడిహత్నూరు మండలం ఇటు రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఈ తండా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ అనిల్ యాదవ్ గారు ఇక్కడికి తీసుకొని వచ్చినారు. ఇక్కడ ఉండేటువంటి ఈ తాండాలో నేరేడుగొండ తాండా చనిపోయినటువంటి రైతు, దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి రైతు గజానంద్ గారు, మరి వారు రుణమాఫీ కాని పరిస్థితులలో వేదనకు గురై ఆయన భార్య చెప్తా ఉంది, ఎందుకు చనిపోయినామా, ఏం అవసరం వచ్చింది అంటే, మరి దురదృష్టం సార్, పొలంలోనే చనిపోయిండు, అన్నే మందు తాగి చనిపోయిండు, పత్తి చేలో చనిపోయిండు, మందు తాగి చనిపోయిండు. ఎందుకు అంటేనంటే రుణమాఫీ కాలే, కాకపోతే ఎందుకు చనిపోవాలి, మనం ఆగాలి, ధైర్యంగా ఉండాలి కదా అంటే, లేదు సార్ బ్యాంకు వాళ్ళు వచ్చి 1-2 సార్లు అవమాన పరిస్థితి అంటే తట్టుకోలేక చనిపోయిండు అని చెప్పి ఆమె కంటతడి పెడుతూ, 3 చిన్నపిల్లలు ఉన్నారు, మా మామ కూడా చనిపోయిండు, మా అత్త ఆమె నేను ఇద్దరమే ఉన్నాం, మాకు ఇక మగ దిక్కు లేదు ఇంటికి, మరి ఈ పరిస్థితి అని చెప్పి ఆమె బోర్న విలపించడం మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. ఇటువంటి బాధిత కుటుంబాలు వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూనే, వాళ్ళకు సానుభూతి తెలుపుతూనే, స్థానికంగా ఎక్కడికక్కడ మాకుండే పార్టీ యంత్రాంగం వారి వారి పరిధులలో వాళ్ళని ఆదుకుంటూనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి, ప్రజలను భవిష్యత్తులో ఇంకా వంచవద్దు, లేదంటే ప్రజలు పోరాటం చేయక తప్పదు అనేటువంటి విషయాల్ని చెప్పడానికే మరి మేము ఈరోజు పర్యటనకు రావడం జరిగింది. భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. వారు సోషలిస్టు నాయకుడిగా విద్యార్థి దశలోనే అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసి మరి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి.
అంతేకాకుండా ఆయన ఇటు కార్మికుల కోసము, అటు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాల కోసము అంకితమై పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు కర్పూరి ఠాకూర్ గారు. పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వారు బీహార్ లాంటి పెద్ద రాష్ట్రము, ఆ రోజు బీహారు జార్ఖండ్ ఒకటే ఉండేది, ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం అది. అటువంటి రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రము, దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్రము, రాజకీయ చైతన్యమైనటువంటి రాష్ట్రము. అటువంటి రాష్ట్రానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా, శాసనసభ్యుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి మహానుభావుడు మరి కర్పూరి ఠాకూర్ గారు. వారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలోనే విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. వారు ముఖ్యంగా ఓబీసీ వర్గాలకు విశేషంగా సేవలు అందించారు. వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి వాళ్ళకు సముచిత స్థానం దొరకాలని, రావాలని, మరి వారు ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నప్పుడు కానీ, విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ, రాజకీయ నాయకుడిగా కానీ నిరంతరము అంకితభావంతో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. ఒక పేద కుటుంబం నుంచి, ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆ రోజే ప్రజానాయకుడు, అంటే జననాయకగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, యావత్ సమాజం ఆయనను ఒక ప్రజానాయకుడుగా, జననాయక్ అనేటువంటి పేరుతో పిలిపించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు. అంతేకాదు వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రెస్ మీట్ నిర్వహించారు. తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు, సీనియర్ మోస్ట్లు ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి,
అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు, అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు. సినీ పరిశ్రమకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద చర్చ ఏమిటంటే ఫేక్ కలెక్షన్స్. మా సినిమాకు 100 కోట్లు వచ్చాయంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. ఈ కలెక్షన్స్ నిజమేనా అనే దానిపై స్పష్టత ఉండడం లేదు. ఈ క్రమంలో ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులపై పడ్డారు. కలెక్షన్లు ఎంత వచ్చాయి, దానికి తగ్గట్టుగా లెక్కలు చూపించారా అనే కోణంలో రైడ్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్ రాజు నివాసం కార్యాలయంలో వారు సోదాలు జరిపారు. 4 రోజుల ఐటీ సోదాల్లో దిల్ రాజుకు సంబంధించిన పలు కీలక అంశాలను ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆయన ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ టీం ప్రస్తుతం లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా డాక్యుమెంట్లను అధికారులు వెరిఫై చేస్తున్నారు. అటు పుష్ప 2 సినిమాకు సంబంధించి 1,800 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ దానికి తగినట్టుగా పన్నులు చెల్లింపులు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. 4 రోజులుగా 18 ప్రదేశాల్లో ఐటీ అధికారులు 55 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్ తన 4 ఏళ్ల పాలన ఎలా ఉండబోతుందో స్పష్టంగా వెల్లడించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతామనేది ఆయన ఆర్డర్లలో ఒకటి. దానికి తగ్గట్టుగానే ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 100 మందిని అమెరికా నుంచి డిపోర్ట్ చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. ట్రంప్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. వీరంతా లైంగిక నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం తదితర కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ గత 4 ఏళ్లలో బైడెన్ ప్రభుత్వంలో అక్రమ వలసదారులు పోటెత్తారని చెప్పారు. లక్షలాది మంది సరైన పత్రాలు లేకుండానే దేశంలోనే చొరపడ్డారని తెలిపారు. వీరంతా దేశ భద్రతకు, ప్రజల రక్షణకు ముప్పుగా మారుతున్నారని చెప్పారు. వలసదారుల కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూకట్పల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిప్పులు చెరిగారు. హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవో 6 ప్రకారం ఇండ్ల వేలంలో ఇంటి పక్కన వారికే స్థలాన్ని అమ్మాలి అని ఉండగా వాటిని తుంగలో తొక్కి 1,25,000 రూపాయలకు పైగా గజం పేరిట అమ్ముతున్నారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ఉన్న విధంగా కాకుండా అమ్మకాలు జరుగుతున్నాయని తాము చెప్తుంటే పోలీసులను ఉపయోగించి తెల్లవారుజాము నుండి హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. తాను కూడా వేలంపాటలో పాల్గొనేందుకు గాను డీడీ సైతం తీశానని, ప్రస్తుతం పోలీసులు తనని వేలంపాటలో పాల్గొనేందుకు అనుమతించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో భూములను అమ్ముకోవడమే తప్ప కాపాడే పరిస్థితి లేదని అన్నారు. అధికారులు సైతం ప్రజలను మోసం చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అమ్మకాలు చేయకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని, వారిపైన కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేపీహెచ్బీ కాలనీలో ఉన్నటువంటి ల్యాండ్లను సుమారుగా 74 ప్లాట్లను 10 గజాలు, 20 గజాలు, 30 గజాలు, 50 గజాలు, 90 గజాలు, 99 గజాలు, ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైతే కేపీహెచ్బీ కాలనీలో గతంలో ప్రజలకు చెందవలసినటువంటి ల్యాండ్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దెత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగా కూడా మేము ఎన్నడూ కూడా ప్రజల సొత్తును ఎక్కడ కాపాడమే తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు. ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద, ప్రజల మీద ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అమ్మి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉండడం మంత్రి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే గతంలో కూడా ఎప్పుడు కూడా అమ్మే ప్రయత్నం చేయలేదు తప్ప కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఏదైతే జీవో ప్రకారం 6 ప్రకారం
ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో 06 ప్రకారం పక్కకున్నటువంటి ప్లాట్కే వాళ్ళకే అమ్మాలి, అది కూడా మార్కెట్ వాల్యూకి అమ్మాలన్నటువంటి ఆలోచన జీవో ఉంది. ఆ జీవోను పక్క పెట్టి 1,25,000 నుంచి 1,50,000 అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పినందుకు ఈరోజు పోలీసులు 4 గంటల రాత్రి మా ఇంటికి వచ్చి 100 మంది పోలీసులు వచ్చి ఇలా ఇంటి చుట్టుముట్టు గేరేసి మా కార్పొరేటర్లు మా కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధించుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే 200 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2008లో మాస్టర్ ప్లాన్ గోపాల్ నగర్ నుంచి సబ్దర్ నగర్ నుంచి ముషాపేట్ చౌరసాక 200 ఫీట్ల రోడ్డుని ఆ రోజు 200 ఫీటు రోడ్డు పెడితే ఆ రోజే 24 మంది హౌసింగ్ బోర్డులో కొనుక్కున్నటువంటి వాళ్ళు 24 మంది అన్యాయం అయిపోయారు. వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా ఇవాళ ఆ మూల మీద ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు 51 గజాలు 100 గజాల జాగాల్ని ఇలా మాస్టర్ ప్లాన్లో 200 ఫీట్ల రోడ్లోనే ఇలా అమ్మే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంటు. ఒక దిక్కేమో మేము హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఇలా రోడ్లు అమ్మే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. 200 ఫీట్ల రోడ్లో ఉన్నటువంటి ప్లాట్ను ఇలా 1,20,000కు 90,000కు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రేపు పొద్దున మున్సిపాలిటీ అధికారుల దగ్గరికి పోయి కొనుక్కున్న తర్వాత అక్కడ కొనుక్కున్న అతను పోయి ఇల్లు కట్టుకొని పర్మిషన్ అడిగితే 80% దీనికి రోడ్లో ఉంది, నువ్వు ఎట్లా కొనుక్కున్నావు అని చెప్తారు. దీనికి టీడీఆర్ కూడా రాదు. మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి సీసీబీ దాని దృష్టికి తీసుకెళ్ళాను. వారం రోజుల నుంచి ప్రెస్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర అన్ని అధికారులు చెప్పాం, రిక్వెస్ట్ చేశాం, ఎక్కడైతే రోడ్లలో ఉన్నటువంటి ప్లాట్ల మీరు అమ్మకండి అని ఎన్ని ప్రయత్నం చేసినా ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అమ్మి తీరుతాం, ప్రజలను అణగతొక్కుతాం, ప్రజల మీదనే నడుస్తామన్నటువంటి దొంగ వైఖరితో ఇలా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 4th ఫేజ్ నుంచి ముషాపేట్ చౌరస్తాక 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంటే దాన్ని 80 ఫీట్లు చూపెట్టేసి అమ్ముతూ ఉన్నారు. అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గత ప్రజాపాలనపై 4 పథకాలకు సంబంధించిన వాటికి దరఖాస్తులు సమర్పించిన వారికి వార్డు సభలో ఆమోదం పొందడం, ప్రస్తుతం వార్డు సభల్లో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలని అన్నారు. అటు జాబితాలో పేరు రాని వారు దరఖాస్తులు సమర్పించవచ్చని, దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియని, అటు దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయంలో గాని, తహసీల్దార్ కార్యాలయంలో గాని సమర్పించవచ్చని తెలిపారు. నెక్స్ట్ లిస్ట్ లో కూడా మీ పేరు ఒకవేళ రాకుంటే మళ్ళీ ఇలాగే క్యాంప్స్ పెడతారు, మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు. ఇది కంటిన్యూ ప్రాసెస్. మన గవర్నమెంట్ ఉన్న రోజులు ఇది కంటిన్యూ ప్రాసెస్. అందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు, ఇల్లులు వచ్చే వారికి కూడా గవర్నమెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు మనందరి గురించి ఇక్కడ విచ్చేసిన మన కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ గారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను ఉద్దేశించి మాట్లాడతాను. ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 36లో వార్డ్ సభకి విచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రప్రియ రెడ్డి గారికి, ఇక్కడ లోకల్ కౌన్సిలర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఆఫీషియల్స్, గవర్నమెంట్ 4 స్కీమ్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది. సో ఇక్కడ రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి ఇక్కడ అప్లికేబుల్ లేదు మున్సిపాలిటీ. సో రేషన్ కార్డ్స్ అండ్ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏమైనా డ్రాఫ్ట్ లిస్ట్ ఉంది, అది డిస్ప్లే కూడా చేయడం జరిగింది, ఇక్కడ చదువుతారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ భీమారం ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులచే రోడ్డు భద్రతా ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి బస్టాండ్ ఏరియా నుండి అవడం ఎక్స్ రోడ్డు వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్వేత, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మాచర్ల ఆనంద్ పాల్, కానిస్టేబుల్ కిరణ్, నసీర్, రవలి, శ్రవంతి, హోంగార్డ్ లస్మయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భద్రతోత్సవాల్లో భాగంగా ఈరోజు మన భీమారం పిఎస్ లిమిట్స్లో భీమారం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకు అందరికీ కూడా ఈ రోడ్డు భద్రత భాగంగా ఈ సిగ్నల్స్ కానీ, తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి లైన్స్ విషయంలో కానీ, తర్వాత రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని పోయేటట్టుగా మనం చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంతటితో కాకుండా పిల్లలతో పాటు యూత్తో పాటు అందరినీ కూడా విలేజెస్ అందరినీ కూడా మనం రోడ్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతుంది. దయచేసి విలేజర్స్కి చెప్తున్నది ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని చెప్పి మరీ మా పోలీస్ శాఖ తరఫున. అదేవిధంగా సిగ్నల్స్ జంప్ కావడం కానీ, సిగ్నల్స్ని దాటడం కానీ, తర్వాత ఓవర్టేక్ చేయడం విషయంలో జాగ్రత్తలు కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర రోడ్డు విషయంలో కూడా మనం సిగ్నల్స్ విషయంలో కూడా జనాల్ని అంతా కూడా జాగ్రత్త పరుస్తుంది. ఇందులో ప్రజలంతా కూడా భాగస్వాములై మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఇంటికి బయటకు వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి పోవాలంటే దేవుడితో పాటు మనం హెల్మెట్ని కూడా నమ్ముకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు సామాజిక బాధ్యతగా స్వీకరించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళకి ఉన్నాము. ఇది సామాజిక స్వరూపం కలిగిస్తాం. చాలా సంతోషం. ఈ సామాజిక స్వరూపం అంటే దానిలో ముఖ్యంగా ఏంటంటే రోడ్డు భద్రత ఉండడం అనేది చాలా ముఖ్యం. వ్యక్తి మీద వారి కుటుంబం ఆధారపడి ఉంటుంది, కుటుంబం మీద సమాజం ఆధారపడి ఉంటుంది. ఈ సామాజిక బాధ్యతగా దీన్ని స్వీకరించి ముందుకు రావడం అనేది చాలా కష్టం. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన. భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రెస్ మీట్. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు. ట్రంప్ ఆదేశాలతో 500 మందికి పైగా అరెస్ట్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.